సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రతి దసరాకు సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ దసరాకు కూడా విచ్చేస్తున్నటువంటి సమయంలో పూర్తిగా అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి. చాలా వరకు అభివృద్ధి పనులను ఈరోజు స్థానికంగా మంత్రులంతా కూడా ప్రారంభించబోతున్నారు. ఎన్ని కోట్ల నిధులతో కొండారెడ్డిపల్లి గ్రామం అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉంది, ఇప్పటిదాకా ఎలాంటి పనులు పూర్తయ్యాయి అనేటటువంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు నార్కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కొండారెడ్డిపల్లి గ్రామానికి ఇప్పటిదాకా ఎన్ని కోట్ల నిధులు మంజూరయ్యాయి? ఈరోజు మంత్రులు ఏ కార్యక్రమాల్లో పాల్గొని ఏ కార్యక్రమాలను ప్రారంభించారు? ఈరోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా గౌరవ వెటర్నరీ మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ వర్క్స్ని ఇనాగ్రేట్ చేయడానికి, అదే కొన్ని రకాల వర్క్స్ని ఫౌండేషన్ స్టోన్స్ చేయడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి ఒకటి రోడ్డు ఫ్రమ్ ద NH 167 నుంచి ఇక్కడ పొలకంపల్లి వరకులు మధ్యలో కొండారెడ్డిపల్లి 0/4 వరకు మనం రోడ్డు వర్క్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని హౌస్ హోల్డ్స్కి, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడ సోలార్ పవర్ పెట్టడం జరిగింది. సో దట్ మనము టోటల్గా గ్రీన్ ఎనర్జీ వాడేటట్టు అది కూడా ఈరోజు మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ పార్కు, అట్లా ఓపెన్ జిమ్, ఇట్లా రకరకాల పనులు మనం టోటల్గా 7 రకాల పనులు 33 కోట్లతోని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మనకి కొత్తగా కొన్ని వర్క్స్కి మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మనం సోలార్ పవర్ పెట్టినాం కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవడము, అట్లానే టోటల్గా ఇక్కడ CCTV కెమెరాస్ పెట్టడము, ATC సెంటర్ పెట్టడము, ఒక PHC పెట్టడము, అదేవిధంగా ఒక స్కూల్ బిల్ పెట్టడం, ఈ విధంగా మనము ఆల్మోస్ట్ ఒక 130 crores వర్క్ కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఇనాగ్రేట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఫౌండేషన్ చేయడానికి ముగ్గురు మంత్రివర్యులు కూడా ఈరోజు కొండారెడ్డిపల్లికి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరాకు అక్టోబర్ 2 ఇక్కడికి రాబోతున్నారు. సో ముఖ్యమంత్రి పర్యటన ఎట్లా ఉండబోతుంది, షెడ్యూల్ ఎలా? అది మాకు ఇంకా ఏం కన్ఫర్మేషన్ రాలేదు. సో ఒకసారి ఏమైనా కన్ఫర్మేషన్ వస్తే మనము ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. ఇప్పటివరకు జిల్లాలో ఏదైతే సోలార్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా సోలార్ విద్యుత్ ఓకే అయిపోయిందా? 100% అన్ని ఇండ్లకు కూడా మనం సోలార్ పవర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే SC కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అట్లా మనకి పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ వాటన్నిటికీ కూడా పెట్టడం జరిగింది. ఒక 37 ప్లేసెస్లో మనకి ఇందిరమ్మ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ప్లేసెస్లో మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పెడతాం. బట్ అదర్వైజ్ 100% సోలార్ మనకి ఇక్కడ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా 100% ప్రతి ఇంటికి కూడా సోలార్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు 33 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. 130 కోట్ల రూపాయలతో కొత్తగా కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారంటూ జిల్లా కలెక్టర్ సంతోష్ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 TV, కొండారెడ్డిపల్లి నుంచి.